క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని సుబ్బారావు నగర్లోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని సుబ్బారావు నగర్లో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్లో క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరిగాయి. పాస్టర్ డాక్టర్ జాన్ వెస్లీ వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులకు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. సర్వ మానవాళిగా లోకరక్షకుడిగా ప్రభువైన యేసు క్రీస్తు జన్మించడం ఈ లోకానికే పండుగ దినమని జాన్ వెస్లీ అన్నారు. యేసు చూపిన మార్గంలో పయనిస్తూ తోటివారి పట్ల ప్రేమ, కరుణను చూపుతూ క్రైస్తవులు ముందుకు సాగాలని సందేశం అందించారు. బ్లెస్సీ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ ఆరాధనకు వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చారని అన్నారు. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాల్ని రక్షించడానికి రక్షక నామధేయునిగా ఈ లోకానికి అరుదించారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో నేడు వేలాదిగా ప్రజలొచ్చి యేసయ్యను ఆరాధిస్తున్నారు. డాక్టర్ జాన్ వెస్లీ గారు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. మనుషులకు నేటి దినాల్లో కొరతగా ఉన్నది ఏంటి అంటే శాంతి, సమాధానము. యేసు ప్రభు మరి శాంతిని, సమాధానాన్ని, ఆత్మరక్షణను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. మరి ప్రేక్షకులందరూ కూడా వారి జీవితంలో మరి యేసు ప్రభును వారి హృదయంలో చేర్చుకోవడం ద్వారా క్రిస్మస్ శుభాలు, దీవెనలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి నుండి మిసెస్ బ్లెస్సీ వెస్లీ. యేసు ప్రభు పుట్టాడనే వార్త హేరోదు వినపడగానే బెత్లెహేం పరిసర ప్రాంతాల్లో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ చంపడని ఆజ్ఞ వస్తే history tells us 186 children they passed away during severe persecution. 186 మంది చిన్న పిల్లల్ని చంపేశాడు హేరోదు. ఆ తల్లుల గర్భశోభ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. దట్ ఈస్ ఎ సాక్రిఫైస్. యేసు క్రీస్తు ప్రభు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ అంటిల్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్ ఆయన ఎప్పుడు సుఖపడినట్టు కానీ లేదా అతి తీవ్రంగా ఆనందించినట్టు కానీ ఎక్కడ మనకు కనపడదు. కానీ he worked so hard for the salvation of mankind. Christmas gives us a message of sacrifice. You're always looking for comfort and luxury even when you come to God. But are you sacrificing yourself? నిన్ను నేను దేవుడి కోసం త్యాగపరుచుకున్నావు. దేవుడి కోసం ఏదో పని చేయగలుగుతున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం బట్టలు కొనుక్కుంటున్నాం, మనం కడుపునండి అది నేస్తున్నాం, మనం చాలా ఆనందంగా ఉన్నాం. కానీ ఎవరైనా ఒకరికి సహాయం చేద్దాం, ఒక పేద కుటుంబాన్ని దర్శిద్దాం, ఒక పేద కుటుంబాన్ని నిలబెడదాం, వారికి ఏదైనా ఒక చిన్న ఆశను కల్పిద్దాం అన్న ఆలోచన మనలో ఉందా? అది కానీ నీ లేకపోతే